నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలో ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల గవర్నమెంట్ కౌన్సిల్ చైర్మన్ ఎంఏ ఫాయిజ్ ఖాన్ ఆధ్వర్యంలో నూతన అధికారంగా పాఠశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన అమిత్ సింగ్. ఫాయిజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ నూతన శకం సమగ్ర విద్యా దిశగా ప్రయాణం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలియజేశారు. విద్య, క్రీడలు, నూతన ఆవిష్కరణలు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ మరియు సంస్కారాల పరిరక్షణకై తన ప్రాధాన్యత అన్నారు. To introduce our honorable governing committee members of Hyderabad Public School, Gas Council, and our secretary, Mari Aditya Reddy, and the principal of Hyderabad Public School, Vedam Page, and he is the advisor of HPS Kadapa, our newly appointed principal, Mr. Amit Singh. So this is the press meet to Kadapa, HPS Kadapa. Now I request our honorable chairman to Bhima. I welcome you, sir. Thank you, Mr. Murthy. Thank you for taking time off and being a part of this event this afternoon. Well, I was just kind of recollecting the first press conference that we had in Kadapa in 2008. Mr. Murthy was present at that press conference, wherein we had just started the school about 3 years prior to that, and we were building on that. But today, we have a remarkable campus, probably one of the finest in Kadapa, and as per the Education World nominations, I think we are number 1 in Kadapa and number 2 in our category when it comes to the state of Andhra Pradesh. కడప నగరంలోని మరియాపురంలోని పాత చర్చ్ వద్ద ఈ నెల 10, 11 తేదీలలో జరగనున్న లూర్దు మాత నవదిన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా, ఇతర భక్తులు మత పెద్దలతో కలిసి ఊరేగింపుగా కార్యక్రమ వేదిక వద్దకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పతాకాన్ని ఆవిష్కరించి తిరునాళ మహోత్సవాలను ప్రారంభించారు. మన తండ్రి గారు గృహంలోనికి ప్రవేశించి లూర్దు మాతకు పూలమాలతో అభిషేకిస్తారు. మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎంవి ప్రకాశం గారు పేరును ఆశీర్వదించారు. చెంతనే ఉన్నటువంటి యోహాను తల్లిగా ప్రసాదించడం ద్వారా మా అందరికీ కూడా తల్లిగా ప్రసాదించి ఉన్నారు. మీరు ఆమెకు ఇచ్చినటువంటి యొక్క నూతన బాధ్యతను ఆమె చక్కగా వాక్యం ప్రకారం జీవించమని మాకు తెలియపరుస్తున్నది. ఆ విధంగా ఆ తల్లిని మేము గౌరవిస్తూ మీరు చేసిన ఈ ఏర్పాటును మేము అనుసరిస్తూ ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా మేము వేడుకొస్తున్నాము. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాము. ఆ తల్లి జీవితమేందు మీరు మీ యొక్క మహిమను కనపరిచిన విధంగా మిమ్మల్ని విశ్వసిస్తున్న మా అందరి జీవితాల్లో కూడా మీ మహిమను ప్రదర్శించమని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాం. అందుకు గాను ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి యొక్క పేరును ఆశీర్వదించండి. తల్లి మరి యొక్క స్వరూపమును దీవించండి.
మీ శక్తి మహిమల చేత నింపి ఆమెను వీక్షించి ఆమె ప్రార్థన సహాయంతో మేము ప్రార్థించిన వారందరికీ తగినటువంటి దీవెనలు అనుగ్రహములు దయచేయండి. మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. దేవవర ప్రసాదం ప్రసాదం చేతాన్ని పరిశుద్ధ కర్నూలు జిల్లా ఆదోని మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాంజాల చెరువులను పరిశీలించడం జరిగింది. గత కొన్ని నెలల క్రితం మున్సిపల్ అధికారులు చెరువును శుభ్రపరిచారు. అయినప్పటికీ కొంతమంది ప్రజలు చెరువులో పశువులను వదలడం, చెత్తా చెదారం వ్యర్థాలను వేయడం, మరలా పిచ్చి మొక్కలు నిండుకొని పోయిందని చెరువులను శుభ్రపరచాలని, అదేవిధంగా అక్కడ బోర్డును కూడా ఏర్పాట్లు చేయాలని ఆదోని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ వెంటనే ఏర్పాటు చేస్తామని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం అనుకూలంగా స్పందించి క్లీన్ చేపిస్తాను అనే మాట చెప్పారు. ఆ మున్సిపల్ కమిషనర్ గారికి నేను కోరుకునేది ఒకటే, అక్కడ ఒక బోర్డు పెట్టించి ఇక్కడ చెత్త వేయరాదు, చెత్త వేస్తే జరిమానా విధించబడదు అని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక బోర్డు పెడితే బాగుంటుందని నా విన్నపం. మీ పేరు? సురేష్ కుమార్, మానవ హక్కుల సంఘం పరిరక్షణ సమితి అధ్యక్షులు. ఆదోని పట్టణ ప్రజలకి ఒకటి విన్నపము. ఈరోజు రాంజల చెరువు అనేటువంటిది మేము మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పోయిన సంవత్సరము మరి మున్సిపాలిటీ అధికారులు చెరువు అంతా కూడా చెరువులో చెత్త చెదారిని తొలగించి సుమారుగా లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ కూడా మనకి కొంతమంది ప్రజలు ఈ చెరువులో ఈ మొత్తం వ్యర్థాలు పాడేస్తున్నారు. టెంకాయలు, ఫోటోలంట, పూలంట, ఏంటేంటో తీసుకొచ్చి పాడేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగి శ్రీ భారతీ విద్యానికేతన్లో కరెస్పాండెంట్ సుంకర వీరబాబు ఆధ్వర్యంలో 550 మంది చిన్నారులు వారి తల్లిదండ్రులతో అర్చకులు సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాల నడుమ సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సుంకర వీరబాబు మాట్లాడుతూ మాఘ శుద్ధ పంచమి రోజున విద్యాది దేవత అయిన శ్రీ సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల్లో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి, ధారణా శక్తులు పెంపొంది మేధాశక్తితో చక్కటి విద్యావంతులు కాగలరని అన్నారు. గతంలో జరుగుతున్నటువంటి అక్షర మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థినుల తల్లిదండ్రులకు, గౌరవనీయులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ అక్షర స్వీకార మహోత్సవానికి అనేక సార్లు, అంటే ఇది 9వసారి అండి. 9వసారి జరిగే సమయంలో కూడా చాలామంది, అంటే సుమారుగా 450 అక్షర అభ్యాసాలకు చేయించుకోవడానికి తల్లిదండ్రులు రావడం జరిగింది. కాబట్టి ఇది 1993లో ప్రారంభించబడి సుమారుగా 9 సంవత్సరాల నుంచి ఈ అక్షర మహోత్సవ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి
తల్లిదండ్రులకు విద్యార్థులకి కూడా ఆకలితో వెళ్ళకూడదనే ఉద్దేశంతో అన్నప్రసాదం కూడా చేయించడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మా విద్యా సంస్థ, మా శ్రీ భారతీ విద్యా సంస్థ అనేక సార్లు మండలంలో 10వ తరగతిలోని నవోదయంలోని ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి అలాగే ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయిలోనే నిలిచి ఉన్నదని కూడా తెలియజేయటకు సంతోషిస్తున్నాం. అక్షర మహోత్సవ కార్యక్రమానికి హిందూ మతం సంబంధించి 450 అక్షర సమూహాలు, అలాగే క్రిస్టియన్కి సంబంధించి 50 మంది ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. అలాగే ముస్లింకి సంబంధించి 50 మంది నమోదు చేయించుకోవడం జరిగింది. అలాగే హిందూ, క్రిస్టియన్, ముస్లిం కలిపి 550 మందికి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. చిత్తూరు అశోక్పురంలో సుశీలమ్మ 80 సంవత్సరాలు. ఈమెకి ఎవరూ లేరు. పాచి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. అనారోగ్యం కారణంగా చనిపోవడంతో స్థానికులు అమ్మఒడికి సమాచారం ఇవ్వగా సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేసిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు, మధుబాబు రెడ్డి, పులదనమ్మ, మల్లి ఆచారి, బ్రహ్మచారి, ప్రభాకర్, టెస్లా ప్రకాష్, చండీ ప్రభ, విమల, సఫీనా, మురళి, మధు ఆచారి, వాసుదేవన్ అమ్మఒడి సేవలను స్థానికులు అభినందించారు. అశోక్పురంలోని మహిళలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. కట్టిస్తే వెనకాల పడిపోతారు సారు. చూసి వెనకాల పడిపోతారు. వెనకాల జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం కోసం ఏకంగా 216 మంది విద్యార్థులతో తెలంగాణ ప్రేరణి నృత్య ప్రదర్శన చేయించారు. అనుకున్న వారి కంటే 16 మంది ఈ నృత్యంలో పాల్గొనడం నిర్వాహకులకు ఆనందాన్ని అందించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కోసం జగిత్యాల జిల్లా మెట్పల్లి మినీ స్టేడియంలో 216 మందితో తెలంగాణ ప్రేరణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. మీనాక్షి నృత్య కళా నిలయం వారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళా నిలయం వ్యవస్థాపకురాలు శ్రీవాణి ఈ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేయగా వచ్చిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 8 మంది న్యాయ నిర్ణేతల మధ్య 9 నిమిషాల పాటు 216 మంది విద్యార్థులు తెలంగాణ ప్రేరణి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. నటరాజ రామకృష్ణ గారు పునఃరూపకల్పన చేసిన ఈ పేరిణి నాట్యాన్ని
అందరూ నేర్చుకోవాలి. ఆయన తుది శ్వాస వరకు నృత్యం కోసమే ఆయన ఎంతో కష్టపడ్డారు. మరి ఈ నాట్యాన్ని పిల్లలందరూ నేర్చుకుంటే ఆయనకు అసలైన గుర్తింపు అనేది మేము ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకనే ఈ పేరిణి నాట్యాన్ని ఇంకా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా ఉచిత క్లాసెస్ నిర్వహిస్తున్నాను. నిర్మల్ జిల్లాలో వసంత పంచమిని పురస్కరించుకుని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి సందర్భంగా ఆలయంలో స్వామివారిని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. అనంతరం సరస్వతీదేవికి ఆలయం సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 500 చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క సంకల్పం ఏంటంటే మనం చేసేటువంటి ఏ పని అయినా సరే ఆ విజ్ఞానాన్ని కలుగుతున్నదంటే 3 సార్లు చేసినట్లయితే కనుక ఎక్కువ సార్లు చేసిన ఫలితం వస్తుంది అని శాస్త్రం అన్నారు. కావున మళ్ళా ఒకసారి నేను 3 సార్లు చెప్పిస్తాను. అందరూ కూడా భక్తితో ఏకకంఠంతో సాక్షాత్తుగా అమ్మవారికి కనబడేటట్టుగా మన గౌరవమైనటువంటి శాసన సభ్యులు అయినటువంటి అసాధ్యమైనటువంటిది. అంటే మన భవిష్యత్తులో ఒక PhD చేయడానికే మన వయస్సు అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి శ్లోకాన్ని మనం చదువు వారికి చదువులేని వారికి ఉన్నటువంటి తేడా. అందుకని మన వాళ్ళు ఏమంటారు, చదువుకున్న వాటిని చూస్తే ఇలా పెట్టేసి చక్కగా చదువుకుంటే కొన్ని రోజులు ప్రమాణం చేయండి. ఎందుకంటే ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి రోజు వసంత పంచమి. ఈ కార్యక్రమంలో ఇంకా ఎక్కువ కాబట్టి అలాగే మా విజ్ఞానాన్ని పెట్టి మహాగణపతి కాబట్టి ఈ ఇద్దరు దేవతల సమక్షంలో అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అలాగే విద్యాశాఖ అధికారులను, హెచ్ఎంలు మరియు ఉపాధ్యాయులకు
అందుకే చివరగా విద్యార్థులందరికీ దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ యొక్క యాగాన్ని దిగ్విజయంగా నిర్వహించినకు ఆశించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశంగా సరస్వతి దేవి విశేషం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ నేతల ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతులు పోస్టర్ విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎంఆర్పీఎస్ దళపతి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే మాదిగ భారీ సాంస్కృతిక ప్రదర్శనలో మాదిగ ఉపకులస్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని సూచించారు. మంచిర్యాల్ జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో భారీ ధర్నా. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని ఆక్షేపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. చేసిన అన్యాయానికి మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రైతులకు కానీ కార్మికులకు కానీ ఈ రోజు బీద వర్గాలకు కానీ ఎలాంటి లాభం దీనిస్తూ ఈ రోజు మా పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో
మన మంచి శాసనసభ్యులు ప్రేమచంద్ర నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇదే ఇప్పటికీ ఈ పరిధి కొనసాగించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జై కాంగ్రెస్ మాజీ మున్సిపల్ నస్పూర్ చైర్మన్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా టీడీపీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆదేశానుసారం మాదే ఆఫీసు, మా ఇష్టం వచ్చిన సమయానికి మేం వెళ్తాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు అని ఉదయం 11 అవుతున్న ప్రభుత్వ కార్యాలయానికి ఉద్యోగులు రాని సంఘటన సోమవారం ఉదయం నవీపేట మండలంలో చోటు చేసుకుంది. ఉదయం 11 అవుతున్న మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో శ్రీ విష్ణు శివాలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మిస్తున్నటువంటి కళ్యాణ మండపంకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఓం హరియే నమ, ఓం కల్కినే నమ, ఓం జ్ఞాననాయ నమ, ఓం నరసింహాయ నమ, ఓం రామరూపాయ నమ, ఓం కృష్ణవల్లభే నమ, ఓం బ్రహ్మహే నమ, ఓం నమ. ఇదరిపోతుంది గురు బ్రహ్మాయ నమో నమ. హరి ఓం. స్వస్తి న ఇంద్ర బృహస్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి నరష్టినేమిః, స్వస్తి న బృహస్పతిః దధాతుః. హరి ఓం. సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మూడుచింతలపల్లి మండలంకు ₹1,00,00,000 మంజూరు చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం సోమవారం ఉద్దమర్రి గ్రామంలో 10 లక్షల నిధులతో సీసీ రోడ్లు, శ్మశాన వాటికకు మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో మండలానికి ₹1,00,00,000 నిధులు మంజూరు చేశారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
బెల్లంపల్లికి చేరుకున్న చలో కొత్తగూడెం యాత్ర నాయకులకు స్వాగతం పలికి మద్దతు తెలిపిన సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెడ్డల విజయ్ కుమార్ బెల్లంపల్లికి విచ్చేసిన మారుపేరుల నాయకులకు పూలమాలలతో స్వాగతం పలికి వారికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొని బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వెళ్లడం జరిగింది. అనంతరం అంబేద్కర్కు పూలమాల వేసి మారుపేర్ల సమస్యపైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలి. సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి. సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలి. సింగరేణి మండి వైఖరి వెంటనే ఒప్పందం సమస్యను వెంటనే సమస్యను వెంటనే సమస్యను వెంటనే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ్డ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ ఈజనగిరి లక్ష్మీప్రసాద్, నాయకులు సుంకర రాంబాబు, వాగు బలరాం, పైలా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ్డ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ట్రాక్టర్తో ముద్రగడ్డ ఇంటి గేటును గుద్దుకుంటూ కారును, ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ముద్రగడ్డ కుటుంబానికి అభిమానులు ఉన్నారని, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్,
వాగు బలరాం, జువ్విన వీర్రాజు, అల్లం ఆదినారాయణ, రాచర్ల రమేష్, గుండు బిల్లి చక్రం, బట్టా సుబ్బారావు, వాడపల్లి శ్రీను, డేగల చంద్రమౌళి, సిరిపురపు రాజేష్, షడగం రాజేశ్వరరావు, లోగిసు శేఖర్, ఈపీ రాము, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నారో వాళ్ళని ఆదిలోనే అణగదొక్కాలనేటువంటి ఒక ప్రణాళిక రూపంగా కొంతమంది దళాలను ఉపయోగించుకొని మొదటి దశలోనే వీళ్ళని కిందకి అణగదొక్కాల ఉద్దేశం మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి, జనసేన కూటమి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాత్ర ఉంది. ఈ యొక్క నియోజకవర్గాల్లో ద్వితీయ శక్తిగా ఎవరు కూడా తయారు కాకూడదు, వాళ్ళని అణగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం ఇది. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ షఫీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారి పిలుపు మేరకు ముధోల్లే నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ నాయకత్వంలో ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు మొహమ్మద్ షఫీ మాట్లాడుతూ మోదీ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజలను కష్టాల పాలు చేస్తున్నారని, ఈ విధమైన రాజకీయాలు కొనసాగితే యువజన కాంగ్రెస్ తరపున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మోదీ గారి కక్షపూరిత రాజకీయాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. అవి ఎక్కడ పోయింది ఆలోచిస్తామా? మామిడికాయ మనం మా గుట్ట పడేసి మామిడి రసం తీయకూడదు తింటాం. అందుకోసం ఎవ్వరి గురించి మనం చెడు ఆలోచించద్దు, చెడు మార్గంలో పోవద్దు, ఈర్ష్య చేయొద్దు. భగవంతుడు నాకు అన్ని ఇచ్చారు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు డబ్బులు ఉన్నాయి, నా పిల్లలు బాగుంటారు, నేను సమాజం కోసం చేస్తా, సమాజం కోసం దోసుకున్నదానికి రాజకీయంలో రాలేదు. అదొక దృక్పథం ఉంటే మనకు డెఫినెట్ ముక్కుసూటి మనుషులకి ఎవరు కూడా మనకు భయపడతారు. ఒకవేళ మన దాంట్లో స్వార్థం వచ్చింది అనుకో, 10,000 పెట్టినాం, 1,00,000 ఎక్కడ తీయాలంటే అది సాఫ్ అయిపోయింది. మనం పెట్టినప్పుడే 1,00,000 పెట్టద్దు, మనతో కాదు లేదు, దోచుడు కాదు లేదు, అదే పెట్టాలి. ఆ ప్రకారం మనం సమాజంకు అయినంత వరకు మనం పనిచేయాలా. వేరుల గురించి ఈర్ష్య చేయదు, వేరుల గురించి చెడు ఆలోచించేది. ఎవరి కర్మఫలం వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఏదైతే నీ అదృష్టం ఉన్నది నీకు దేవుడు రాసి పెట్టాడు, నువ్వు అర్థంగా వస్తుంది. మీకు ఒక మాట చెప్తా ఎగ్జాంపుల్గా, ప్రతి మనిషి జీవితంలో ఆలోచించాలి. ఆమె మ్యారేజ్ అయిన తర్వాత అట్లా ఇట్లా ఇబ్బంది కాలేదు, అర్థమైంది, మళ్ళా 10 ఏళ్ళు రాజకీయంలో యూపీ నడిపించారు, మళ్ళా ఆమె హెల్త్ పాడలేదు. ప్రతి నాదాలో కూడా 30% ఉంటుంది, 70% నష్టం వస్తుంది. ఏదో రకంగా అది దేవుడు ప్రతి ఒక్కరికి అటువంటి బాధలు ఇచ్చారు. నేను ఒక ఆలోచించండి, సర్పంచ్ మండల జిల్లా పరిషత్ అంటాడు, అది మంత్రి అయితే నేను ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలి, ముఖ్యమంత్రి పదవి ఇవన్నీ దీనికి ఎండ్ లేదు. మనం ఎప్పుడైతే నడిచిపోతున్నాం. నిర్మల్ జిల్లా శ్రీ సరస్వతి అమ్మవారి ఆశీర్వాదములు తీసుకున్న శ్రీ నారాయణరావు పటేల్ వసంత పంచమి సందర్భంగా ఈరోజు బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆశీర్వాదములు తీసుకున్న ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్, వారితో పాటు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే, బ్లాక్ కమిటీ అధ్యక్షులు ముత్యం రెడ్డి, మాజీ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్, జంగం రమేష్, మమ్మాయి రమేష్, సంజు దేశాయ్, రాజేశ్వర్, వివేక్, అటల్ దేవేష్ దాస్, నిర్మల్ జిల్లా ఎన్యుఎస్ఐ నాయకులు శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పుష్కర కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా ఆర్కేపురం డివిజన్లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4వ తేదీ వరకు పుష్కర కుంభాభిషేకం మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అక్షరాభ్యాసం సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొచ్చి ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. నమో నమచ్చ శంకరాయ నమో నమచ్చ నమచ్చ శంకరాయ నమో నమచ్చ శంకరాయ నమో నమచ్చ శంకరాయ శంకరాయ నమో నమచ్చ శంకరాయ దిశం మయా కరాయ. ఇంకా షాల్ తీసుకెళ్ళి కరీంనగర్ జిల్లా రామడుగు మండల్ కొక్కెరకుంట గ్రామంలో కురుమాకుల దైవమైన వీరప్ప టెంపుల్ ధ్వంసం చేసినందుకు వేదిర ఎక్స్ రోడ్ దగ్గర కురుమా కులస్తులు ధర్నా నిర్వహించారు. ఇందులో మేకల ప్రభాకర్ యాదవ్, నాగం సంపత్ కుమార్, వేముండ్ల కానుకయ్య, జిల్లా కడారి ఐలయ్య, కర్రే రాజు, ఎలుకపెల్లి లచ్చయ్య, కూరా గట్టయ్య, కెంచా శేఖర్, చిగుళ్ల శ్రీనివాస్, ఎల్లమల నరసింహారాజు, వేముండ్ల కుమార్, కూర్మా సంఘం నాయకులు పాల్గొన్నారు. రామడుగు మండలంలో జరిగినటువంటి ఎంత అంటే ఆటవీకంగా గుడిని 6 నెలలకు ఒకసారి దేవుణ్ణి పూజించి వాళ్ళు కూడా ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు కూడా పూజించిన దేవుణ్ణి ఎంత ఘోరంగా అంటే ఆ దేవుణ్ణి తీసేసి అంటే మనసులో పానాలు తీసేంత బరాబర్ చేసారు వాళ్ళ అగ్రవర్ణ. దీనికి మెయిన్ ఏంటంటే వాళ్ళ అగ్రవర్ణాలు వీళ్ళతో ఏం కాదు, ఈ కుర్మలతో ఏం కాదన్న ఉద్దేశంతో అంత గుడి కూలగొట్టి బోరు అంటే ఎంపీ గారు ఇచ్చిన బోరును కూడా తీసేసి అవన్నీ కూలగొట్టడం ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి బతలాడి బామాడినా కానీ వాళ్ళకు ఇంతకుముందు 5 గుంటల భూమి ఇచ్చిర్రు వాళ్ళు, కానీ కాయపూర్వకంగా లేదని ఇవాళ వాళ్ళ మీద మోక మీద ఉన్నారని చెప్పి మా భూమి మాకని చెప్పి గుడిని తీసేసే చర్య చేసిర్రు. ఇది ఇట్లా మాకు గుడి నిర్మించి బోరేసి యథాస్థితిలో లేకపోతే మాత్రం రేపటి నుండి మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి జిల్లా వ్యాప్తంగా మేము ధర్నా చేసి అధికారుల దృష్టికి తీసుకుపోయి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఏలూరు జిల్లా స్థానిక జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్లో కొత్త డ్రైనేజీ పనుల విషయంలో సామాన్యుల గోడలు పగలగొట్టిన అధికారులు డ్రైనేజ్పై ఉన్న శిలాఫలకాలు తొలగించలేదు అన్న ఎన్ఎస్టీవీ కథనానికి స్పందించిన మున్సిపాలిటీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన శిలాఫలకాలు తొలగిస్తున్న అధికారులు